నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం పెద్ద ఎత్తున తెలంగాణలో కొంత హాట్ టాపిక్గా మారుతుంది. ఎప్పుడైతే హైకోర్టు నెల రోజుల్లో ఖచ్చితంగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా అనర్హత ఎమ్మెల్యేల విషయంలో ఇవాళ తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి ఇవాళ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రాజకీయ పక్షాలుగా ఏం చేయబోతున్నది ఇవాళ అన్ని పార్టీలు మరోవైపు ప్రజలందరూ కూడా ఇవాళ ఇంట్రెస్ట్గా చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో అనర్హత సంబంధించినటువంటి వ్యవహారమే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం ఇప్పుడు పొలిటికల్ హీట్ను ఖచ్చితంగా రాజకీయంగా పెంచుతోంది. మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. పెద్ద ఎత్తున వాళ్ళని ఖచ్చితంగా అనర్హత వేటు వేసి తీరాలంటూ కూడా బీఆర్ఎస్ పట్టుబడుతోంది. దీనిపై ఇటీవల స్పందించినటువంటి హైకోర్టు కూడా నెల రోజుల్లో ఈ వ్యవహారం పైన ఒక తుది నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ని ఆదేశించింది. ఇట్లాంటి సందర్భాల్లో హైకోర్టు ఆదేశంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరి రేవంత్ రెడ్డి డిసిషన్ కానీ లేకుంటే స్పీకర్ అసలు ఏం చేయబోతున్నారని చర్చ జరుగుతోంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఒకవైపు హైకోర్టు ఆదేశించినటువంటి సమయంలో మరోపక్క స్పీకర్ ప్రసాద్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం రాజకీయ సంచలనం సృష్టించింది. రెండు పార్టీల మధ్య భగ్గుమని కొట్టుకునేదాకా వెళ్ళింది. అసలు స్పీకర్ ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారు, దీని వెనుకున్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్ ఏంటా అని దాని మీద తీవ్ర స్థాయిలో ఇవాళ రాజకీయ వర్గాలు చర్చకు దారితీసింది. అంటే ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినటువంటి స్పీకర్ తీసుకోబోయే నిర్ణయానికి ఏదైనా ఖచ్చితంగా ఏమైనా లింక్ ఉందా అనే చర్చ కూడా అందరూ చేసుకుంటారు. ఎందుకంటే స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ అంటే పిఏసీ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరికపూడిని గాంధీని నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేయడం పైన పెద్ద పెను దుమారం రేగింది. పెను ప్రకంపనలు కూడా తెలంగాణ రాష్ట్రంలో రేగింది రాజకీయంగా. అసలు పిఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. గత ప్రభుత్వాలన్నీ అదే పని చేసాయి. స్పీకర్ ప్రసాద్ తీసుకున్నటువంటి నిర్ణయం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపినటువంటి నేపథ్యంలో మరి ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారనే అంశం మీద తీవ్రంగా బీఆర్ఎస్ విరుచుకుపడింది. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి కూడా స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి అరికపూడి గాంధీ పిఏసీ చైర్మన్గా స్పీకర్ ప్రకటించడం ఇంతలా వివాదానికి దారితీసింది. అయితే స్పీకర్ మాత్రం ఈ నిర్ణయం ఆషామాషిగా తీసుకోలేదని, దీని వెనకాల పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనేది వాళ్ళ రాజకీయ విశ్లేషకుల యొక్క అంచనా. అంటే ఇక పిఏసీ అంశంపై మాట్లాడిన సందర్భంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనల ప్రకారమే పిఏసీ చైర్మన్ నియామకం జరిగిందని శ్రీధర్ బాబు ప్రకటించారు. అంటే ప్రతిపక్ష నేతలకు పిఏసీ చైర్మన్ ఇవ్వడం ఆనవాయితీ, అదే సాంప్రదాయాన్ని తమ ప్రభుత్వం కూడా పాటించిందని శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది. శ్రీధర్ బాబు చేసినటువంటి ఈ వ్యాఖ్యలే రాజకీయ కలకలం కూడా సృష్టించాయి. అంటే అరికపూడి గాంధీ ఏ పార్టీ అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. అరికపూడి గాంధీ బీఆర్ఎస్లో ఉన్నాడా లేదంటే కాంగ్రెస్లో ఉన్నాడా అనేది మాత్రం ఇప్పుడు ఒక ప్రశ్న అందరి ప్రజల ముందుంది. నియోజకవర్గం కూడా కొంత ఆ ప్రజలందరూ గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అరికపూడి గాంధీ ప్రకటించుకున్నారు. అందుకే పిఎస్సీ చైర్మన్గా స్పీకర్ ప్రకటించారని శ్రీధర్బాబు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్కు ఒకంత షాక్ గురైంది. స్పీకర్ నిర్ణయంపై తీవ్రంగా మండిపడింది. మరి ప్రతిపక్ష పార్టీ ఎవరిని సూచిస్తే స్పీకర్ ఆ పదవి వాళ్ళకి ఇవ్వడం ఆనవాయితీ. ఇలా స్పీకర్ ఎలా పడితే అలా ఆ పదవి నిర్ణయం తీసుకోవడం పైన ఇవాళ దుమారం రేగుతోంది. అయితే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు చాలా అనుమానాలకు తావిస్తుంది. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. అందులో అరికపూడి గాంధీ కూడా ఒకరు. అంటే పిఏసీ చైర్మన్గా ఎన్నికైనటువంటి అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే మరి మిగతా 9 మంది ఎమ్మెల్యేల పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళేనా లేక కాంగ్రెస్ వాళ్ళ అనేది కూడా ఇప్పుడు కొత్త చర్చ తెర మీదకి వచ్చింది. అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారా అనే సందేహం కూడా అందరిలో మెదులుతుంది. అయితే సడన్గా ఎమ్మెల్యేలు ఇలా స్టాండ్ మార్చడానికి ఒక బలమైనటువంటి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత అంశం నెల రోజుల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఈ పరిణామం కాస్త రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. అంటే కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలను అనర్హత నుంచి బయటపడేసేందుకు కాంగ్రెస్ ఈ పెద్ద వ్యూహం అమలు చేస్తోందని ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం. అంటే వాస్తవానికి ఇట్లాంటి ఎపిసోడ్ నేపథ్యంలో మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేవలం తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే రేవంత్ రెడ్డి మంత్రులను కలిశామని వాళ్ళు కొత్త భాష్యం చెప్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్లో చేరలేదనే వాదనే ఎక్కువ శాతం తెర మీద తీసుకొస్తున్నారు. అంతేకాదు వారి పార్టీ కండువాలు కూడా అధికారిక పార్టీగా కప్పుకోలేదు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ అధిష్టానం తీరు నచ్చక పార్టీకి దూరంగానే ఉంటున్నామనే కొత్త వాదనను కూడా మొదలుపెట్టారు ఆ 10 మంది. మరి ఈ పరిణామం ఒకంత బీఆర్ఎస్కు కొంత షాక్ అనే చెప్పుకోవాలి. అలాంటిది ఆ 10 మంది ఎమ్మెల్యేలను కూడా అనర్హత నుంచి బయటపడేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహం అమలు చేస్తోందని చాలామంది పరిశీలకులు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు.
అందులో భాగంగానే అరకపూడి గాంధీని పిఎస్సి చైర్మన్గా నియమించడం, ఆయనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పించడం అందులో భాగమేననే అభిప్రాయం చాలా శాతం వినిపిస్తుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ముందు ముందు ఒక పెద్ద సవాల్ ఎదుర్కోబోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 10 మంది ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ ఎపిసోడ్ మాత్రం చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దానం నాగేందర్ ఇష్యూలో కాంగ్రెస్ ఏం చెబుతోందో అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. అంటే మిగతా 9 మంది ఎమ్మెల్యేలను పక్కన పెడితే దానం నాగేంద్ర అంశంలో మాత్రం ఒక చిక్కుముడి ఖచ్చితంగా ఏర్పడబోతోంది. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా బరిలో నిలిచాడు. ఇప్పుడు ఇదే దానం నాగేందర్కు ఒక పెద్ద సమస్యగా వచ్చి పడుతోంది. దీంతో ఇవాళ దానం నాగేందర్ విషయంలో మాత్రమే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఏర్పడింది. అయితే దానం నాగేందర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీతోటే ఉందనే టాక్ అయితే వినిపిస్తోంది. ఒకవేళ స్పీకర్ దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటిస్తే ఏం చేయాలో ఇప్పటికే ఒక ప్రణాళికతో ప్లాన్ బి సిద్ధం చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. అవసరమైతే ఖైరతాబాద్ ఉప ఎన్నికకు కొంత రెడీ అయ్యేలా కూడా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగో అధికారంలోనే ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పై కూడా ప్రజలు ఒకంత సానుకూల వాతావరణం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వచ్చినా గెలుపు కాంగ్రెస్దే అన్న భావనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా చెప్తున్నారు. దీంతో ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా కాంగ్రెస్ ఆలోచన ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఇప్పటికే కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిచినటువంటి ఊపి మీద ఉన్నటువంటి కాంగ్రెస్ ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కూడా గెలిచి హైదరాబాద్లో తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. అది ఖచ్చితంగా జిహెచ్ఎంసీకి కూడా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ లాగా కొంత ఉపయోగపడుతుంది, వేవ్ కొనసాగుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే కాంగ్రెస్కి ఒక నెగిటివ్ అంశం కలవరపెడుతుంది. అంటే గతంలో ఆసిఫ్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి దానం నాగేందర్ టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అప్పటి సీఎం వైఎస్ఆర్ ప్రోద్బలంతో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయితే ఏంటన్నది ఆ పార్టీ నేతలకు ఉన్నటువంటి పెద్ద టెన్షన్. అంటే మొత్తంగా చూస్తే కాంగ్రెస్ రచిస్తున్నటువంటి వ్యూహాలతో బీఆర్ఎస్ ఏం చేస్తోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవైపు పిఎస్సి చైర్మన్ అంశం, అట్లాగే ఎమ్మెల్యేల అనర్హత అంశం, వాటిపై బీఆర్ఎస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఒకవైపు వ్యూహం వేస్తుంటే బీఆర్ఎస్ దానికి ప్రతిబంధకంగా ఇంకో వ్యూహం వేయబోతోంది. ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను ఎలా ఎదుర్కొంటోంది బీఆర్ఎస్ అనేది కూడా కొద్ది రోజులు అయితే వెయిట్ చేసి చూడాలి. సో మీరు కూడా ఖచ్చితంగా దానంకు సెంటిమెంట్ ఏదైతే గతంలో జరిగినటువంటి సెంటిమెంట్ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఉప ఎన్నికకి వెళ్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.